గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ కృష్ణ గారు, వెల్కమ్ టు జూమ్ సార్. లీడర్స్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరు కూడా సార్ని వెల్కమ్ చెప్పండి. Good morning, sir. Welcome to Good Zoom. morning, sir. Welcome to Good morning, sir. Welcome to Welcome to Zoom, Zoom. sir. Welcome to Thank you, Thank you, sir. Thank you, universe. Good morning, sir. Welcome to Zoom session, sir. Good morning, sir. Welcome to Zoom section, sir. Good morning, sir. Welcome to Zoom session, sir. Good morning, sir. Welcome to Zoom section, sir. Good morning, sir. Welcome to Zoom, sir. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ కృష్ణ గారు, హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్. వినపడుతుంది సార్. డిస్టర్బెన్స్ వస్తుందండి కృష్ణ గారు. కృష్ణ గారు వాయిస్ రావట్లేదండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చిన్న వెంకటేష్ గారు ఒకసారి కాల్ చేసి చెప్పండి సార్. సార్ సార్ ఇప్పుడు వినపడుతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, సౌండ్ కూడా వస్తుంది, ఒకసారి చూసుకోండి. సో లీడర్స్ ఈ లోపు ఇంకా ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది సార్. నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్. వెనకాల సౌండ్ ఏదో వస్తున్నట్టుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందండి. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి, వినపడుతుంది. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, వినపడుతుంది సార్. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, చూడండి సార్. కృష్ణ గారు గుడ్ మార్నింగ్, వినిపిస్తుందా? హలో, గుడ్ మార్నింగ్ కృష్ణ గారు, వినిపిస్తుందా? హలో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్, ఒకసారి చెక్ చేసుకోండి కృష్ణ గారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి లీడర్కి నా వందనాలండి. అలాగే ముందుగా నా కన్న తల్లికి తండ్రికి నా వందనాలండి. అలాగే రవికృష్ణ గారికి, అలాగే డాక్టర్ దొరబాబు గారికి నా పాద వందనాలండి. అలాగే నన్ను ఎన్నింటి నడిపిస్తున్న నా అప్లైనర్ చిన్న వెంకటేశ్వర గారికి నా పాదాభ వందనాలండి. అలాగే భూపతి గారికి నా వందనాలండి. రవికృష్ణ గారికి నా వందనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా జర్నీ చెప్తాను సార్. నా పేరు కృష్ణ అండి, పిట్ల కృష్ణ నా పేరు. మాది ఉండూరు అండి, సామలకోట పక్కనే ఉండూరు, 4 కిలోమీటర్ ఉంటుంది. అయితే నేను ఒక ఆటో డ్రైవర్ని అండి. సార్ వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ సార్, వినబడుతుందండి. సార్ వినబడుతుంది సార్, వినబడుతుంది. క్లియర్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. అయితే నేను ఆటో డ్రైవర్ని అండి. అయితే నేను అలా ఆటో తోలుకుంటా ఉండగా నాకు ఈ వెస్టేజ్ నాకు ఎలా పరిచయం అయిందో మీకు నేను వివరిస్తానండి. అయితే నేను ఒక ఆటో డ్రైవర్ని. అయితే నేను ఇలా ఆటో తోలుకుంటా ఉండగా నేను ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ వెస్టేజ్ని పరిచయం చేశాడు సార్. అయితే పరిచయం చేశాడు కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. అలాగే రోజు వచ్చి నాకు చెప్తూ ఉండేవాడండి. అంటే నేను ఎక్కువగా బయట తిరిగేవాడిని కాదు, ఇప్పుడు నేను ఆటోలోనే కూర్చునేవాడిని. అయితే మళ్ళీ ఒక రోజు వచ్చి ఏం చెప్పాడంటే నాకు, ఇలాగని అన్నయ్య ఇందులోనూ పేస్ట్లు సబ్బులు ఉన్నాయి, బాగుంటాయి, నీకు వాడుకుంటే నీకు మంచి హెల్త్ వస్తుంది అని చెప్పేవాడండి. చెప్పిన నువ్వు కాదండి, ఎందుకంటే ఇతన్ని ఎక్కువగాని హేళన చేసేవారండి. ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని హేళన చేసేవారు. ఎందుకంటే ఈ సబ్బులు పేస్టుల గురించి ఎంచోపు వీటి గురించే చెప్పేవాడండి అతను. అయితే నేను కూడా పెద్ద పట్టించుకునేవాడిని కాదు. అయితే అలాగే వెళ్ళిపోతూ ఉండగా ఒక రోజు మళ్ళీ వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నువ్వు తీసుకొని ప్రోడక్ట్ తీసుకొని బాగుంటుంది, ఇందులో కుకింగ్ ఆయిల్ మొత్తం ఇవన్నీ ఉన్నాయి తీసుకోని అంటే, ఇతను బాధ పడలేక నేను ఏం చేశానంటే ఒక రోజు సరే తమ్ముడు వెళ్దాం పద అనేసి నేను షాప్కి వెళ్ళడం జరిగింది. అయితే నేను నెలకే నేను ఒకసారి తెచ్చుకునేవాడిని, ఒక 2000 3000 ఇలాగట్టి సరుకులు తెచ్చేసుకునేవాడిని. అయితే ఆ క్రమంలో నాకు ఈ సరుకులు అయిపోయినాయి. మళ్ళీ ఇతను ఏం చేయటంటే ఇలా అడిగేవాడండి. సరే అని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి కుకింగ్ ఆయిల్, వంట నూనె, కుకింగ్ ఆయిల్, తర్వాత ఇలాగా ఇంట్లో సామాను అన్ని సబ్బులు పేస్ట్లు ఇవన్నీ తీసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్కి ఇచ్చాను. మా మిస్సెస్కి ఏమని చెప్పిందంటే, ఏటి కొత్తగా తెచ్చేవి ఏది మనకే ఎప్పుడు తెచ్చినవి పట్టురా, మనకి ఎలా ఉంటుందో ఏటో అని చెప్పడం జరిగింది. అయితే ఈ బాగుంటాయి, వాడు చూడు ఒకసారి, బాగోపోతే మానేస్తాలే అని మా మిస్సెస్ చెప్పానండి. సరే వాడటం మొదలెట్టిన తర్వాత ఆవిడేం మాట్లాడకపోని ఇంకా మళ్ళీ నెల వచ్చింది, మళ్ళీ అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ అతను వచ్చి, అన్నయ్య ఎలా కాదు, నువ్వు ఐడియా వేసుకో, ఇందులోను ఐడియా వేసుకుంటే నీకు కొంచెం ఇన్కమ్ నీకు వస్తుంది అని చెప్పాడండి. ఇన్కమ్ వస్తుంది అంటున్నాడు. ఏంటిది కొనుక్కుంటే డబ్బులు రావడం ఏంటి అనేసి నేను నవ్వానండి. నవ్విన తర్వాత, నిజమన్నయ్య, కావాలితే నువ్వు ముందు కొన్నా కదా, దాన్ని ఎంతకంత నీకు వస్తుంది చూపించాను అని చెప్పాడండి. చూపించాడు. నాకు కరెక్ట్ అయిందండి. మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఐడియా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే నాకు గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఉండిందండి. ఆ గ్యాస్ తమ్ముడిని అడిగితే తమ్ముడు గ్యాస్ ప్రాబ్లంకే ఇది పనిచేస్తుందా అని అంటే, పనిచేస్తే ఉన్నాయి, సప్లిమెంట్ ఉన్నాయి ఇందులోను అని చెప్పాడండి. సరే అనేసి నేను తీసుకున్నాను. గ్యాస్ట్రిక్ ఆమ్లా, అలోవేరా, కాంబోడిక్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వాడడం ప్రారంభించాను. అయితే నాకు 5 సంవత్సరాలు బట్టి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి.
అయితే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నేను చాలా సఫర్ అయ్యాను. మా మిస్సెస్ కూడా ఏమన్నదంటే హాస్పిటల్కి వెళ్దాం అని అనేదండి. అంటే సరే అనేసి హాస్పిటల్కి వెళ్ళాం అనమాట అండి. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ, నీకు గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉందమ్మా నీకు అని నీకు ఆ మందులు రాయిచ్చాడండి. మందులు రాయిస్తే అది ఉదయం సాయంత్రం వేసుకోమని చెప్పాడండి. అలాగే వేసుకున్నాను. వేసుకున్నప్పుడు అయితే నాకు బాగుండేదండి. తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేది. వేసుకున్నప్పుడే నాకు కొంచెం రిలీఫ్ అనిపించేది. అలాగా నాకు అయితే గ్యాస్ట్రిక్ నాకు ఉంది కదా అనేసి మన సప్లిమెంట్ తీసుకోనండి. మన సప్లిమెంట్ తీసుకోగా ఈ వాడితే నాకు ఒక 2 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది. అంటే నాకు రిజల్ట్ అంటే నాకు దీని అంటే ఈ గ్యాస్ట్రిక్ అన్న మాట మర్చిపోయానండి. గ్యాస్ట్రిక్ అన్న మాట మర్చిపోయి మామూలుగా నా పని నేను చూసుకుంటున్నాను. చేసుకుంటే మళ్ళీ ఇతను వచ్చి అనే నువ్వు గ్యాస్ట్రిక్ వాడావు కదా ఎలా ఉంది అని అడిగాడు. అడిగితే తగ్గింది, నాకు చాలా బాగుంది, నాకు ప్రతిరోజు 2 రోజులకి 3 రోజులకి నాకు ఇలా నేను గ్యాస్ట్రిక్ బాధపడుకుని బాగుంది, చాలా బాగుంది ఇది అని అన్నాను. అంటే ఇదే కంటిన్యూ చేయి అని చెప్పాడండి. సరే ఇలాగా వాడుకుంటూ ఇంట్లో సామాను గట్రా వాడుకుంటూ ఇలాగా నేను ఎదరికి వెళ్ళిపోతూ ఉండగా మా మా మిస్సెస్ కి స్ట్రెస్ ప్రాబ్లం వచ్చిందండి. స్ట్రెస్ ప్రాబ్లం అంటే ఛాతిలోను గడ్డలాగా వచ్చేయండి. నేను వస్తే అప్పటి నుంచే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండేవాడినండి. ఒక 4 రోజులకి 3 రోజులకి ఇలా తీసుకెళ్తూ ఉండేవాను అనమాట. ఒకసారి తగ్గిది మళ్ళీ వచ్చేది, తగ్గిది మళ్ళీ వచ్చేది. అది మెడిసిన్ వాడితే బాగుండేదండి, లేకపోతే మామూలుగా వచ్చేది అనమాట. చాలా సఫర్ అయిపోతాం ఆవిడ. అలా ఉంటుండగా ఒకసారి చెప్పాను అనమాట ఎలాగని చెప్తే అతనికి మన దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. చెప్తే సరే అని తీసుకున్నాను. క్రిల్ ఆయిల్, కాంబోడిక్స్, వంట నూనె, అలాగా కుకింగ్ ఆయిల్, కర్కుమన్ ఫ్లెక్స్ ఇలాగ 4 తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ వాడు నీకు తగ్గుతుంది అని చెప్పాను. తగ్గుతుంది అంటే ఆవిడ నా మాటిని సరే వాడతానని వాడిందండి. వాడిన తర్వాత అలాగే 2 నెలలు వాడింది. ఆవిడకి స్ట్రెస్ ప్రాబ్లం తగ్గింది. సరే తగ్గిన తర్వాత ఈ బాగున్నాయి కదా అనుకుని మేమిద్దరం ఆలోచించుకొని ఎదరోళ్ళకి చెప్తే బాగుంటది కదా అనేసి నేను ఆలోచించుకొని ఎదరోళ్ళకి చెప్పడం ప్రారంభించానండి. అలాగా చెప్తూ ఉండగా ఇలా మోకాళ్ళ నొప్పులకి, తర్వాత ఇలాగ స్ట్రెస్ ప్రాబ్లానికి, షుగర్కి ఇలాగా నేను ఇవ్వడం జరిగిందండి. అయితే ఏమైందంటే ఇలాగ నేను ఈ సప్లిమెంట్ నేను నేర్చుకుంటూ ఎదరికెళ్తుండగా ఒకరోజు సడన్ గానే నన్ను జాయిన్ చేసిన ఆయన ఏం చేశారంటే జాయిన్ చేసిన నాకు ఫోన్ చేసి సార్ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నాకు గురించి చెప్పు, కృష్ణ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది.
ఇలా చేసావు నువ్వు, మరి నేను ఎవరితో చెప్పుకోవాలా అని నేను బాగా సఫర్ అయ్యానండి. సఫర్ అయిన తర్వాత అప్పటికే ఆల్రెడీ చిన్న వెంకటేశ్వర్లు గారు నాకు పరిచయం అండి. అంటే ఆయనే పరిచయం చేశారు. నువ్వు అయితే ఆయన ఏమన్నారంటే, నన్ను జాయిన్ చేసిన ఆయన, నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వు చిన్నగారితో, నువ్వు ఏదైనా సరే చిన్నగారితో నువ్వు మాట్లాడుకో, నాకు సంబంధం లేదు అని చెప్పాడు సార్. అయితే నాకు తెలియదు కదా. అయితే ఒకసారి 2 సార్లు మీటింగ్కి వెళ్ళాను. అంటే పెద్దాపురం పెట్టేవారు మీటింగ్లు. ఒకసారి 2 సార్లు వెళ్ళాను అనమాట. ఒకసారి 2 సార్లు వెళ్తులోకి ఇతను ఏం చేశాడంటే, నాకు అతను సార్ని పరిచయం చేయకుండా, వెంకటేశ్వర గారిని పరిచయం చేయకుండానే ఈయన తప్పుకున్నాడు. సరే అనేసి నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. ఏంటంటే, ఇంతకు ముందు నేను ఒక దాంట్లో నేను ఇలాగే చేశాను. అయితే 7,000 కట్టించుకున్నారండి నా చేత. 7,000 కట్టించుకొని నాకు డ్రెస్ కోడింగ్ ఒకటి ఇచ్చారు. అయితే ఇందులో నువ్వు ఒకళ్ళు జాయిన్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇద్దరు జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయని నాకు ఫ్రెండ్, అంటే నా చిన్నటి ఫ్రెండ్ అని చెప్పాడు. చెప్తే నేను అలాగా దాన్ని వర్కౌట్ చేశాను. అది కానీ ఒక 6 నెలల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే స్విచ్ ఆఫ్ చేశారండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నేను కూడా చాలా సఫర్ అయ్యాను. అది నాకు జ్ఞాపకం వచ్చింది. ఇతను ఇలా ఎప్పుడైతే చెప్పాడో నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటి, నేను ఒకప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇతను నమ్మి నేను ఇలా చేశాను, ఇలా చేతిలోకి నాకు ఇతను దెబ్బేసాడు, ఏం చేయాలి ఏంటి, అసలు నమ్మకూడదు అనేసి నేను అనుకున్నాను. నేను అది ఒక థాట్లోకి వెళ్ళిపోయాను. థాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ నాకు ఈ ప్రోడక్ట్ వాడుకుంటూనే ఉన్నాను. ప్రోడక్ట్ వాడుకుని మంచి రిజల్ట్ వస్తున్నాయి. రిజల్ట్ వస్తుంటే నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. గూగుల్లో సెర్చ్ చేసి నేను దీని గురించి నేర్చుకోవడం ప్రారంభించి అప్పుడు చిన్న వెంకటేశ్వర గారు చెప్పుకోరు అనమాట అండి, పెద్దాపురాన్ని. అక్కడికి వెళ్ళడం ప్రారంభించి అతను మా సారు మంచి గైడ్లైన్స్ ఇచ్చేవారు అనమాట. బాగా చెప్పుకోరు అనమాట. ప్రోడక్ట్ గురించి దేనికి పనిచేస్తుంది అని చాలా బాగా చెప్పుకోరు అనమాట. దానికి అలా నేర్చుకుంటూ నేను ఎదరికెళ్తుండగా నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానండి. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి అలా నేను మా మిస్సెస్ బ్రాంచ్ డైరెక్టర్ చేసి నేను కూడా 1 నెలలోనే ఇద్దరం బ్రాంచ్ అయ్యేవండి. బ్రాంచ్ అయిన తర్వాత ఇంకా ఫీల్డ్కి వెళ్దాం అని నేను నిర్ణయించుకున్నానండి. అంటే నాకు బాగుంది కదా, మన ఇద్దరికి బాగుంది కదా, ఎదరోళ్ళకి కొంతమంది చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా, వాళ్ళు కూడా కొంచెం మనకి ఇన్కమ్ వస్తుంది కదా, వాళ్ళు కూడా ఇన్కమ్ రప్పించాలా అని ఒక ఆలోచనతో మేము ఇద్దరం ఎదరికెళ్ళడం జరిగిందండి. అయితే నేను వచ్చేసి కొంతమందికి నేను సప్లిమెంట్ ఇచ్చానండి. ఆ సప్లిమెంట్ ఏంటంటే రావులపాలెం ఒక ఆవిడకి మోకాళ్ళ నొప్పులకి ఇచ్చింది సార్. మోకాళ్ళ నొప్పులకి ఇస్తే ఆవిడకి ఎంచక్క మంచి రిజల్ట్ వచ్చింది. ఎప్పటి నుంచో ఆవిడ పనిలోకి వెళ్ళకుండా ఉండిపోయిందంటే, పనిలోకి కూడా వెళ్ళేది కాదు, పైకి లేచేది కూడా కాదు అంటండి. అయితే ఇవ్వడం ద్వారా ఒక 3 నెలలు వాడింది. 3 నెలలు వాడిన తర్వాత ఆవిడకి మంచి రికవరీ వచ్చి ఇప్పుడు ఆవిడ మంచి పనిలోకి వెళ్ళిపోతుందండి. పనిలోకి వెళ్ళి పని చేసుకుంటుందండి. ఆవిడ ద్వారా కొంతమంది నాకు టీము వచ్చారండి. అయితే అక్కడ కొంచెం ఎక్కువగా టీము లేరు కానండి. అయితే ఒక 6-7 ఉన్నారు. అయితేనే అక్కడ వ్యవసాయానికి ఎక్కువగా వాళ్ళ రైతులు నాకు కనెక్ట్ అయ్యారు సార్. ఆ రైతుల ద్వారా నేను కొంతమందిని నేను గ్యాదర్ చేసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారండి. ఇప్పుడు లాస్ట్ స్టేజీలో ఉంది సీన్ కూడా చాలా బాగుందండి. అయితే ఇంకొకరికి కూడా నేను సప్లిమెంట్ ఇచ్చానండి. ఏంటంటే నేను ఇలాగ ఆటో తోలుతున్నాను కదా సార్, ఆటోలోను ఒక ఆవిడ నాకు పరిచయం అయిందండి. ఎలాగంటే మా మిస్సెస్ నేను మాట్లాడుకున్నామండి. మీటింగ్కి వెళ్ళి మేము వచ్చేటప్పుడు ఒక ఆవిడ ఎక్కిందండి. ఒక ఆవిడ ఎక్కిన తర్వాత మేము మాట్లాడుకున్నాం, డబ్బుల గురించి, ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి సార్ మీరు మాట్లాడుకునేది, నాకు కూడా చెప్పరా అని అన్నదండి ఆవిడ. అంటే ఆవిడ ఎందుకంటే ఇంత తొందరగా కనెక్ట్ అయిందంటే ఆవిడకి ఆయుర్వేదం మీద పట్టు ఉందంటండి. అయితే సరే అని చెప్పారనమాట అండి. ఇలాగ నేను కొంచెం నేర్చుకున్నది ఆవిడకి చెప్పానండి. చెప్పిన తర్వాత ఆవిడ కనెక్ట్ అయిందండి. అయితేనే మా అబ్బాయికి ఇలాగా గ్యాస్ ప్రాబ్లం ఉందండి, తగ్గుతుందండి ఇందులోనే అంటే, తగ్గుతుంది మేడం కన్ఫర్మ్, నాకు గ్యాస్ట్రిక్ ఉండితే నాకు తగ్గింది అని చెప్పానండి. అయితే ఒకసారి మా ఇంటికి రండి సార్ మాట్లాడదాం అని అన్నారండి. అంటే సరే అనేసి మా చిన్న సార్ని మేము మా మిస్సెస్ కలిపి మేము వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత
అక్కడ అతను మంచం మీద పడుకొని ఉన్నాడండి. మంచం మీద పడుకొని ఉన్న తర్వాత ఈయన లెగలపోతున్నాడండి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అల్సర్ వచ్చిందంటండి. గ్యాస్ట్రిక్ ద్వారా అల్సర్ వచ్చిందంటండి. అని ఆయనకి ఎప్పటి నుంచో 5 సంవత్సరాల బట్టి నుంచి ఉందంటండి. అది ఇప్పుడు ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోతే 24 గంటల నిప్పు అది నిప్పు వచ్చిందనేసి తీసుకెళ్లారండి. తీసుకెళ్తే 24 గంటల నిప్పు అన్నారంటండి. అంటే ఆపరేషన్ పడితే ఒక 1 నెల రోజుల్లో మీరు రండి అని చెప్పారటండి. చెప్తే అలాగని నాకు చెప్పిందనమాట మేడం. మేడం మీరు వెళ్ళండి, మీరు ఈ మెడిసిన్ వాడండి, వాడుతూ మన దగ్గర సప్లిమెంట్ ఉంది అది కూడా వాడండి, 1 నెల రోజులు చెప్పారు కదా, ఆ 1 నెల రోజులు వాడి చూడండి, రిజల్ట్ వస్తుందండి అని చెప్పానండి. చెప్పిన తర్వాత ఆ కుర్రోడు వేసుకుంటూ కాదండి. అంటే వయసు ఒక 25 సంవత్సరాలు ఉంటుందండి. వేసుకుంటూ కాదండి. వేసుకోకుండా నాకు వద్దు, ఇలాంటి నేను వేసుకోను, అలాగేలాగా అని వాళ్ళ అమ్మగారిని తిట్టేవారండి. నేను వెళ్ళి బతిమాలి వేసుకోండి. బతిమాలి అలాగ తమ్ముడు నువ్వు వేసుకుంటే నీకు ఆపరేషన్ పడదు, నీకు బాగుంటావు అని ఇలాగ చెప్పి అతన్ని పట్టుకొని లెగదీసి నేను మామూలుగా మోటివేషన్ చేసి చెప్పి వేయించుకోండి. ఏంటి అలాగా వేసుకునేవాడండి. నేను ఏం చేసేవాడిని అంటే అండి, అతను వేసుకునేవాడు కాదండి, నేను వచ్చేవాడిని అండి. ఎక్కడ నేను ఆటో తోలుకోండి సామకట్లో ఉండేవాడిని. టైంకి నేను వెళ్ళేవాడిని అండి. వెళ్ళి అతనికి ఇవ్వడం జరిగేదండి. అలాగా ఒక 3 నెలలు వాడించింది సార్. 3 నెలలు నెల వాడించింది సార్. నెల వాడించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు సార్. ఆపరేషన్ పడుతుంది అన్నారు కదా సార్, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారంట, ఆపరేషన్ పడదమ్మా, నీకు ఈ మందులు ఇచ్చాం కాదు, ఈ మందులు కంటిన్యూ చేయండి, మీకు తగ్గిపోద్ది, ఏమో ఉండదు అని ఒక 2 నెలలు పోయిన తర్వాత రమ్మని చెప్పారట. చెప్పిన తర్వాత ఆవిడ వచ్చి నాకు ఇలా చెప్పిందండి, ఆపరేషన్ పడదన్నారండి, మంచి ప్రోడక్ట్ ఇచ్చారండి అని ఆవిడ ఎంతో సంతోషపడ్డది. అయితే 3 నెలలు అలా కంటిన్యూగా వాడాడండి కుర్రాడు. వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏమి లేదమ్మా, నీకు అంత క్లియర్ అయింది, ఆపరేషన్ పడుతుంది అని అనుకున్నాం కానీ ఆపరేషన్ పడుతుంది, నీకు చాలా బాగుంది, నువ్వు పనిలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అని చెప్పారంట. సరే అండి. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కుర్రాడు చాలా బాగా మాట్లాడి నాతో అసలు సిరాగ్గా మాట్లాడేవాడు కుర్రాడు. అయితే డాక్టర్ గారు ఎలాగ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నన్ను ఒక అన్నయ్యలాగా ట్రీట్ చేసి మాట్లాడేవాడండి. ఇప్పుడైతే సైరన్లోను జాబ్ చేసుకుంటున్నాడండి కుర్రాడు. అలాగే వాళ్ళ అమ్మగారికి గాల్ ప్లాంట్ లోను రాళ్ళు ఉన్నాయనేసి చెప్పారంటే డాక్టర్లు. ఈవిడికి ఎప్పటి నుంచో ఉందండి. ఎప్పటి నుంచో ఉన్న అలాగే మామూలుగా టాబ్లెట్లు ఈ మందులు వేసుకుంటా ఉండేది. అయితే ఈ రాళ్ళు అన్నది రాళ్ళు కాదు సార్, అయ్యి రాళ్ళు కాదంటండి, ఇది కొవ్వు గడ్డలని డాక్టర్ గారు చెప్పారట. అవి అంత బేగా అంత సులువుగా కరవమ్మయ్యి చాలా టైం పడుద్ది, ఆపరేషన్ కూడా పడవచ్చు అని చెప్పారటండి. అలాగని ఇలాగ నాకు చెప్పిందండి ఆ మేడం గారు. చెప్పిన తర్వాత సరే అండి మా సార్ని తీసుకొస్తానండి మాట్లాడదాం అని మా చిన్న సార్ని తీసుకొచ్చి, మా అప్లైనర్ తీసుకొచ్చి మాట్లాడించాడు. మాట్లాడించిన తర్వాత ఆయన ఇచ్చారండి. ఆయన క్రిల్లాయిలు, అలోవేరా, ఆమ్లా ఇలాంటి 4 సప్లిమెంట్లు ఇచ్చారండి. ఫ్లాక్స్ ఆయిల్ ఇలాంటివి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆవిడ ఒక 3 నెలలు వాడిందండి. ఈ సప్లిమెంట్ ఏదైతే మాత్రలు ఉన్నాయో అవి వాడుతూ మనకి కూడా వాడమని చెప్పానండి. అలాగే అవి కలిపి అంటే దానికి దీనికి ఒక అరగంట గ్యాప్లో వేసుకోమని చెప్పుకోండి. అలాగే వేసుకునేదండి. అలాగే 3 నెలలు వాడిందండి. 3 నెలలు వాడిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఎలా ఉంది, నీకు ఆపరేషన్ పడుతున్నాం కదా ఎలా ఉంది అని నర్సు గారు అడిగారంట. అడిగితే నాకు అయితే బాగానే ఉందండి అని చెప్పిందంట. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేశారంట. పరీక్ష చేసిన తర్వాత అమ్మ నువ్వేం వాడావు, నువ్వు ఇక రాళ్ళు నీకు బ్లాక్ కాల్ బ్యాండ్ లో రాళ్ళు కరిగిపోయి, పోగట్లు కరిగిపోయి అని చెప్పారట. చెప్పిన తర్వాత అయితే నువ్వు వాడక్కర్లొద్దు, టాబ్లెట్లు వాడక్కర్లొద్దు అని చెప్పారంటండి. సరే అనేసి నా దగ్గరికి వచ్చి ఆవిడ చాలా బాగా చెప్పి చాలా ఆనందంతో చెప్పిందండి. చెప్పడంతో అదే నేను చెప్పాను, మీకు వచ్చిన రిజల్ట్ ఎదరోళ్ళకి చెప్పండి, ఎదరోళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం తీసుకుంటారో, మంచి హెల్త్ తీసుకుంటారో, వాళ్ళు కూడా కొంతమందికి చెప్తారు, అలాగే మీకు టీం ఫామ్ అవుతుంది అని చెప్పానండి. చెప్పడంలో ఆవిడ
అలాగే కొంతమందికి చెప్పడం జరిగిందండి. ఆవిడకి కొంచెం టీము రావడం జరిగిందండి. అలాగే నేను ఇలాగే చేసుకుంటూ వెళ్తుండగా ఒక అతను ఫీల్డ్కి వెళ్ళి వస్తున్నామండి. ఒక అతను ఆటో ఎక్కాడండి. ఆటో ఎక్కిన తర్వాత అదే మా మిస్సెస్ నేను ఫీల్డ్కి వెళ్ళాం. వెళ్ళి వస్తుండగా ఒక అతను ఎక్కాడండి. ఇది అతను ఎందుకంటే అండి పన్ను పళ్ళు సలిపేతను ఏంటంటే అంటే పన్ను తీయించుకోవడానికే వెళ్తున్నాడండి డాక్టర్ దగ్గరికి. మా ఆటో ఎక్కాడండి. ఆటో ఎక్కిన తర్వాత అతను బొగ్గ అండి వాసిపోయిందండి పాపం. బొగ్గ ఇలా 10 రోజులు పట్టించి అన్నం గట్రా తినలేదంటండి. అలా మజ్జిగట అలా తాగేటంటే డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేదంటండి. ఒక పక్కింటి అతన్ని డబ్బులు అడిగి హాస్పిటల్కి వెళ్తున్నాడంటండి. అది ఇలాగని చెప్పాడండి. చెప్తే మా మేడం గారు అన్నారు, మా దాంట్లోనూ మంచి పేస్ట్ ఉందండి, గాను పేస్ట్ ఉంది, మేము చాలా మందికి ఇచ్చాం, తగ్గింది, మంచి రిజల్ట్ వచ్చింది, మీరు కూడా వాడండి సార్. మీరు పళ్ళు గట్ట తీయించుకోకుండా మీరు ఏమైనా చిన్నపిల్లలేటి మళ్ళీ పళ్ళు పీకించుకున్న పళ్ళు మళ్ళీ రావడానికే అని చెప్తే మరి ఏం చేయనమ్మా నేను బాధ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పారండి ఆయన. చెప్తే అయితే మా దగ్గర గాను పేస్ట్ ఉంది వాడండి అని మా మిస్సెస్ ఇచ్చిందండి. అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, మళ్ళీ తర్వాత ఇస్తాను మీకు అని చెప్పడం జరిగిందండి ఆయన. అయితే మాకు డబ్బులు ఏమొద్దండి, మీరు నేను ఫ్రీగా ఇస్తాను వాడండి, వాడిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగాని, ఆ రిజల్ట్ని మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూడా ఆనందిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరిగిందండి మా మిస్సెస్. సరే అనేసి తీసుకున్నాడండి. తీసుకున్న తర్వాత అయితే నేనేమన్నానంటే హాస్పిటల్కి వెళ్ళండి, ఇది వాడుకుంటూ అది డాక్టర్ గారు ఏదైతే మెడిసిన్ ఇస్తారో అది వాడండి, మానేకండి, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పానండి. హాస్పిటల్కి వెళ్ళండి నేనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి దిగబెట్టాను. దిగబెట్టిన తర్వాత నేను వెళ్ళిపోయాను. ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారంట ప్రారంభించి. అయితే నేనేం చెప్పానంటే పొద్దున్న సాయంత్రం మీరు పడుకున్న టైంలో సాయంత్రం ఒకసారి బ్రష్ చేయండి, 2 సార్లు పొద్దున్న సాయంత్రం బ్రష్ చేయండి, అయితే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పానండి. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేను నా పని నేను చూసుకుంటున్నానండి. అలాగే ఒక 15 రోజుల తర్వాత అతనే నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసిన తర్వాత సార్ మీరు ఇచ్చిన పేస్ట్ నాకు చాలా బాగా పనిచేసింది అని చెప్పారండి. చెప్పిన తర్వాత పళ్ళు కూడా నాకు లూజ్ అయిపోయండి. కింద పైన నాకు పళ్ళు లూజ్ అయిపోయి తీయించేసుకుంటారని అనుకున్నాను, కానీ మీరు దేవుడి దయ మిమ్మల్ని దేవుడే నాకు పంపించారు అన్నట్టు అనిపించింది. అందుకని నేను ఇది నాకు బాగా నచ్చింది, అయితే నాకు సప్లిమెంట్లు కూడా నాకు కావాలండి అని చెప్పాడండి. అయితే అతను కూడా గ్యాస్ట్రిక్ ఉందంటండి. అందుకే అతను టాటర్ డ్రైవర్ అంటండి. టాటర్ డ్రైవర్ నేను పొద్దున్న వెళ్ళి నేను సాయంత్రం వస్తాను, నాకు ఖాళీ ఉండదండి, మరి నాకు భోజనం కూడా నాకు సరిగా తినడానికి టైం ఉండదండి అని చెప్పాడండి. చెప్పిన తర్వాత అందుకని మీకు గ్యాస్ట్రిక్ వచ్చింది, మీరు టైంకి తినక మా దగ్గర సప్లిమెంట్ ఉన్నాయి వాడండి అని చెప్పానండి. చెప్పిన తర్వాత నాకేదైతే గ్యాస్ట్రిక్ ఉందో నేను ఏదైతే వాడానో అతను కూడా అలోవేరా ఆమ్లా కాంబోడిక్స్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అతనికి 2 నెలలు వాడాడండి. 2 నెలలు వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందండి ఆయనకి. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసాడండి. ఫోన్ చేసిన తర్వాత తగ్గిందండి, నాకు గ్యాస్ట్రిక్ అన్న మాట లేదు, నాకు చాలా బాగుంది అని చెప్పారండి. అయితే మీకు రిజల్ట్ వచ్చింది కదా, మీరు మీ ఇంటి పక్క వాళ్ళకి మీ చుట్టాలకి చెప్పండి, వాళ్ళు కూడా మీకు ఇలాగే సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాగే మోకాళ్ళ నొప్పులకి ఇలాగే లివర్ ప్రాబ్లానికి కంటి చూపుకి మన దగ్గర ఉన్నాయి, మీరు చెప్పండి అని అంటే అలా చెప్తాను సార్ అని అన్నారు. అన్న తర్వాత అలాగే ఆ పాపం అతను చెప్పారండి. చెప్తే ఇద్దరిని తీసుకొచ్చారండి. ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత సరే అయితే డీలర్షిప్లకి రండి, డీలర్షిప్లకి వస్తే మా సార్ మాట్లాడతారు అని చెప్పారండి. చెప్పిన తర్వాత మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాడారండి. వాళ్ళు వాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఎదరోళ్ళకి మేమైతే చెప్పలేకపోతున్నామండి, మేము ఇంట్లోంచి మేము బయటికి వెళ్ళమండి అని చెప్పారు. సరే అండి మీరు వాడుకోండి, మీరు వాడుకుంటూ ఉండండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత అలాగే ఉంటుండగా సార్ ఇంకా టైం ఉందా సార్? సార్ ఉందండి, కంటిన్యూ చేయండి సార్, టైం ఉంది. టైం ఉందా సార్? ఎస్ సార్, ఉందండి.
ఓకే సార్. అయితే అలాగే నేను ఎదరకెళ్తుండూ ఉండగా ఇక్కడ మాది ఉండూరు కదండి. అయితే మా ఇంటి పక్కన ఒక ఆవిడ అంటే ఒక 30 ఏజ్ అయితే 30 ఉంటుందండి ఆవిడకి. సారీ సార్, మా ఉండూరులోను మీటింగ్ పెట్టానండి. అలాగే రవికృష్ణ గారు వచ్చారు, అంటే మా రామాలయంలో పెట్టించారండి. అక్కడ రావడం అయితే జనం ఎక్కువగానే వచ్చారండి. అయితే 10 మంది 15 మంది వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత సార్ చెప్పారు. సార్ చెప్తే విన్నారండి, చాలా బాగా విన్నారు. కానీ అందులో ఒక ఆవిడే కనెక్ట్ అయిందండి. 15 మందిలో ఒక ఆవిడే కనెక్ట్ అయింది. ఆవిడ పేరు దేవి అండి. అయితే ఆవిడకి ఇక్కడ కడుపు మీద చిన్న కాయలాగా వచ్చిందండి. ఆ కాయ వచ్చి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుందంట. అది అలా ఉండి కొద్ది ఏమవుతుందంటే పెరిగిపోతుందంటండి. పెరిగిపోతుంటే నేను ఆ మీటింగ్ లో డిమో చేశానండి. ఆవిడకి దేనికి పడ్డదంటే డిమోకి పడ్డదండి, అంటే ఫ్లాక్ సైల్ డిమో పడ్డదండి. చెప్పిందండి. ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఆవిడే వచ్చిందండి. ఆవిడ వచ్చిన తర్వాత మామయ్య గారు ఇలాగా నాకు ఇక్కడ కాయ ఉంది. ఆవిడ సిగ్గుపడిందండి, చేయించడానికే సిగ్గుపడిందండి. సిగ్గేం లేదమ్మా, చెప్పు, నేను సాల్వ్ చేస్తాను నీ ప్రాబ్లంని అని చెప్పాను. చెప్తే అప్పుడు చూపించిందండి. అంతే పక్కలోను చిన్న కాయలాగా సూర్యుడి కాయలాగా వచ్చిందండి. అంటే ఒక చింతపిక్కలాగా, అదే కుంకుడు పిక్కలాగా వచ్చింది. అది చిన్నది ఉండేదంట, ఇప్పుడు కుంకుడు పిక్కలాగా అయింది అని చెప్పిందండి. చెప్పిన తర్వాత నేను, అమ్మ మన దగ్గర సప్లిమెంట్ ఉందా, గ్యారంటీగా తగ్గుతుంది, నువ్వు శుక్రవారం మాకు మీటింగ్ జరుగుతుందండి, ఆ మీటింగ్ రామ్మా, మీటింగ్ వస్తే నీకు సార్ చెప్తారు, మంచి సప్లిమెంట్ ఇస్తారు, తగ్గుతుంది. ఇది అలా ఉండుకోలు ఉంటే నీకు క్యాన్సర్ కూడా క్యాన్సర్ కాయలు నీకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పానండి. చెప్పిన తర్వాత అయితే వస్తానండి అంటే మీటింగ్ వచ్చిందండి. మీటింగ్ వచ్చిన తర్వాత సార్ గైడ్లైన్స్ ఇచ్చారండి, చెప్పారండి. చెప్పిన తర్వాత ఆవిడకి ఫ్లాక్స్ ఆయిల్, గానోడర్మా ఇలాంటి 3 సప్లిమెంట్లు ఇచ్చారండి. అలోవేరా, ఆమ్లా ఇలాంటి ఇచ్చారు. తర్వాత ప్రోటీన్ పౌడర్ కూడా ఇచ్చారండి, అంటే వీక్ గా ఉందండి ఆవిడ. అయితే అలాగా ఆవిడ వాడిందండి. ఒక 3 నెలలు వాడిందండి. 3 నెలలు వాడిన తర్వాత ఆవిడకి ఆవిడైతే వాడుకుంటుంది, నేనైతే అడగలేదండి. ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటే బాగానే ఉంది మామయ్య గారు అని చెప్పింది. అంతే, నేను అడగలేదు. 3 నెలల తర్వాత ఆవిడే వచ్చి చెప్పింది. ఏమని చెప్పిందంటే, మామయ్య గారు నాకు కరిగిపోయింది, నాకు చాలా బాగుంది. అలాగే నాకు మా అమ్మగారికి ఇదే ప్లేస్ లో ఆవిడ కూడా ఇలాగే కాయ వచ్చింది. నాకు వచ్చిన దానికంటే ఇంకా ఆవిడకి ఇంకా పెద్దది ఉంది. ఒక బొంద, అది గొలికేలాగా ఉన్నదే. ఆవిడకైతే మా అమ్మగారికి తగ్గుతుందండి మామయ్య గారు అని అంటే, నీకు తగ్గింది, ఆవిడకి ఎందుకు తగ్గుదమ్మా, తగ్గుతుంది అని చెప్పడం జరిగిందండి. అయితే ఆవిడ ఇక్కడికి రాదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, అది మా ఇంటికి వెళ్ళాలా అని చెప్పిందండి. ఏ ఊరంటే రావులపాలెం అని చెప్పిందండి. అది సరే వెళ్దాము అని మేము నిర్ణయించుకున్నామండి. నిర్ణయించుకున్న తర్వాత అదే మా చిన్న సార్ని నేను ఆ అమ్మాయి కలిపి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళ అమ్మగారు అక్కడే ఆ రోజు పనులకి వెళ్ళలేదండి, ఇంటికాడ ఉన్నారు. ఇంటికాడ ఉన్న తర్వాత సార్ చెప్పారండి. సార్ చెప్పిన తర్వాత ఆవిడ సప్లిమెంట్ తీసుకుంది. తీసుకున్న తర్వాత ఆవిడ 3 నెలలు 4 నెలలు వాడిందండి. వాడిన తర్వాత ఆవిడకి మంచి రిజల్ట్ వచ్చిందండి. ఆవిడ కూడా తగ్గిందండి. తగ్గిన తర్వాత నేను చెప్పాను, అమ్మ మీకు తగ్గింది కదా, మీరు ఎదరోళ్ళకి ఎవరికన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అదే మోకాళ్ళ నొప్పులు, కంటి ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి అమ్మా, మీరు మామూలుగా చెప్పండి, ఉన్నాయని చెప్పండి, మేము వచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం అని చెప్పడం జరిగితే అలాగే అక్కడ ఒక 4-5 అలాగే మోకాళ్ళ నొప్పులకి వాడడం జరిగింది. మోకాళ్ళ నొప్పులకి అలాగే పైల్స్ వాడడం జరిగింది. వాళ్ళ ఏంటంటే అక్కడికి మేము వస్తామంటే వాళ్ళు ఏమనేవారు అంటే, మేమే వస్తామండి అని అనేవారు. ఏంటంటే పాపం వాళ్ళు ఏం చేసేవారు అంటే, పొద్దున్న లేచి వంట చేసుకొని అన్నం పెట్టుకుని బాక్స్ పెట్టుకొని బాలాచెరువు కాడికి వచ్చేవారండి. కాకినాడ బాలాచెరువు ఉంటుందండి, అక్కడికి వచ్చేవారండి. అక్కడి నుంచి నేను ఆటో వేసుకొని డీల్సీపీ కాకినాడ తీసుకెళ్ళేవాడిని అండి. వాళ్ళకి పాపం మేము అక్కడికి వచ్చి పొద్దున్న 10 వెళ్తే మధ్యాహ్నం అయిపోయేదండి. మధ్యాహ్నం అయిపోతే మళ్ళీ డీల్సీపీకి అక్కడ తీసుకెళ్తే మన చిన్న సార్ మేము వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇలాగా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత అక్కడ ఇలాగ చెప్పాను కదా సార్, నేను చేనికి ఇవ్వడం కూడా జరిగింది.
అక్కడ మంచి ఒక ఒక 10 మంది దాకా నాకు టీం ఉన్నారండి. అక్కడ మంచి యాక్టివ్ లీడర్లు తయారయ్యారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు టైం ఉందా సార్? వినబడుతుంది. వినబడుతుంది, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. అయితే అలాగా నేను ఎదరికి వెళ్తుండగా నేను ఈ ఆటో తోలుతుండగా సార్ ఒక రోజు మళ్ళీ ఇంకొక ఆవిడ నాకు పరిచయం అయిందండి. ఆవిడ ఆవిడ పేరు సూర్యకుమారి. ఆవిడ కూడా మోకాళ్ళ నొప్పులండి. ఆవిడకు కూడా ఇచ్చానండి. సార్తో మాట్లాడించాం, ఆవిడ కూడా తగ్గిందండి. అది బాగుంది, చాలా బాగుందండి రిజల్ట్. అయితే నేను ఇందులోను ఇలాగా నేను ఎదరికెళ్తుండగా నాకు కొంచెం ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అవడంలో నాకు ఇందులో మంచి బాగుందండి. ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్ అంటే అతనికి చిన్నగా ఉంటుందండి మెథడ్. ఏంటంటే ఆలోచన చిన్నగా ఉంటది. చిన్నగా ఉంటే అతను పొద్దున్న లేవడం, వెళ్ళడం రావడం అంతే తప్ప రెండో ఆలోచన ఉండదండి ఆటో డ్రైవర్కి. నాకే కాదు, ఈ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి కూడా అలా ఉంటదని నేను అనుకుంటున్నాను. నాకైతే అలాగే ఉండేది. చిన్న మైండ్. ఏంటంటే రోజుకి ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాను, నాకు అది చాలు అని అనుకుండేవానండి. నాకు అది చాలు అని అనుకుంటున్నా. అయితే ఈ ఆటో స్పీడు అన్నది చాలా ఓవరాల్ అంటే మోటుగా ఉంటుంది సార్. అంటే చెప్పాలంటే మొండిగా ఉండాలండి. అంటే నన్ను చూస్తే ఒక అమాయకుడిలాగా ఒక ఇదిగా నేను కనబడతా ఉంటాను. కానీ నేను ఈ ఆటో స్పీడ్లో ఒత్తులోకి నేను రెబల్ అంటారు చూడండి, అలాగ తయారయ్యానండి. ఎందుకంటే ఈ ఆటో స్పీడ్లో అలాగే ఉండాలి సార్. అలాగే లేకపోతే అందులో మనం చేయలేము సార్. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అదొక రకంగా మాట్లాడుతుంటా ఉంటారు. ఆ మాటలకు మనం ఎదురు సమాధానం చెప్పాలంటే అలాగే ఉండాలి సార్. అయితే నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా నా మైండ్ని నేను మార్చుకున్నానండి. నా మాట తీరు మార్చుకున్నాను, నా పద్ధతి మార్చుకున్నాను. నేను ఏదైతే వర్క్ చేసుకుంటున్నానో దాన్ని కూడా నేను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ నేను ఎదరికి వెళ్ళిపోతూ ఉంటున్నానండి. అయితే నేను బ్రాంచ్ డైరెక్టర్లో ఉన్నానండి. ఈ నెలకు నేను సిల్వర్ డైరెక్టర్లో వెళ్ళాలని నేను గోల్తో పనిచేస్తున్నాను సార్. అలాగే వచ్చే డిసెంబర్ నాటికల్లా నేను స్టార్ డైరెక్టర్ అవ్వి నేను కార్ తీసుకొని 1,00,000 రూపాయలు తీసుకొని నేను మంచి లైఫ్ని లీడ్ చేయాలని నేను గోల్తో పనిచేస్తున్నాను సార్. అలాగే నా లైఫ్ లైన్కి కూడా నేను ఒక 50,000 తీసుకొని నా కింద లైఫ్ లైన్కి ఒక 30,000 20,000 ఇప్పించాలని గోల్తో పనిచేస్తున్నాను సార్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ కృష్ణ గారు. లాస్ట్ క్వశ్చన్ అండి, ఒకే ఒక క్వశ్చన్. మీ యొక్క జర్నీలో మీటింగ్లు ఎలా ఉపయోగపడ్డాయండి సార్? సో మీరు మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు కదండి, ఎలా ఉపయోగపడ్డాయి మీటింగ్లు? వీక్లీ మీటింగ్లు కానీ, జూమ్ మీటింగ్లు కానీ, 1 డే వర్క్ షాప్లు? కృష్ణ గారు. హలో సార్, వాయిస్ వినబడుతుందండి? కృష్ణ గారు సార్ వాయిస్ వినబడుతుందా? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వాయిస్ వినబడుతుందండి కృష్ణ గారు. సో లీడర్స్ సార్కి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. సో థ్యాంక్ యూ కృష్ణ గారు, మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఎక్సలెంట్ సో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ఏవి ప్రొడక్ట్స్ వాడారు, ఎవరికి ఇచ్చారు అన్నది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు సార్. తప్పకుండా మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. నాకు ఏం తెలీదు, ఈ ప్రొడక్ట్ గురించి నాకు ఏం తెలీదు. అసలు వెస్టేజ్ అన్నది నాకు తెలీదు. ఈ మీటింగ్ కి వెళ్ళడం వల్ల ఈ ప్రోడక్ట్ గురించి నాకు తెలిసింది. ప్రోడక్ట్ల ఆలోచన నేర్చుకున్నాను. అలాగే కొంతమందికి నేను షేర్ చేయడం కూడా జరుగుతుంది. మీటింగ్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ముందు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే నేను
ప్రతి మీటింగ్ కు కూడా నేను అటెండ్ అవుతూ ఉంటాను. అలాగే సార్ చెప్పింది ప్రతిదీ కూడా నేను రాసుకుంటూ ఉంటాను. నాకు ఒక అలవాటు, రాసుకోవడం నాకు అలవాటు. ఆ రాసుకున్నదే నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నాకు అది ఒక అలవాటండి. ఇది నేర్చుకోవడం వల్ల మనం ముందుకి ఎదరికి వెళ్ళడానికి మనకి ఉపయోగపడుతుంది. జూమ్ మీటింగు అలాగే ఆ మన మీటింగులు ఎదరికి వెళ్ళడానికి మనకి ఉపయోగపడతాయండి సార్. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి కృష్ణ గారు.